चक्राल हैवेना करिए आप सर सर అది గుంజుకో అన్న ఎట్లా అన్న అన్న తొందరపడుతుంది వారు కూడా మన జిల్లాలో వీడియోలు తీసుకుంటారు. మానుకోట కట్ట అన్న మరి ఇంకా ఎంతకన్నా పైన మీ ఇంట్లో లేపలేదు చేయగలుగుతాను. ఓపెన్ చేయండి అక్కడ పెట్టమంటారా ఆడియో వాళ్ళ కష్టమే ఇక్కడ నుంచి సందు కష్టమే ఎక్స్పెక్ట్ చేయదు అవి ఎక్స్పెక్ట్ చేయదు అంజనా అంజనా ఇటు కాంగ్రెస్ 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 కాంగ్రెస్. ఈరోజు నా జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి చాలా భారీ ఎత్తున మీరందరూ వచ్చేసి నన్ను పొద్దున్న నుంచి 6 గంటల నుంచి ఇప్పటి వరకు ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీ బిడ్డలు, రేవంత్ అన్న సైన్యంలో ప్రతి ఒక్కరూ సైనికుడిలాగా పనిచేసి భరత్ చంద్ర రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈరోజు నేను మీ గుడ్డల్లో ఒక చిన్న స్థానం సంపాదించుకున్నా. మీకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరు మెచ్చిన ప్రభుత్వం, మీరు మెచ్చిన నాయకుడు ఈరోజు మీ ముందు శాసనసభ్యులుగా నిలబడ్డాం. అదేవిధంగా మొదటి పుట్టినరోజు మీ అందరి సమక్షంలో ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు మా కుటుంబం మీద, అదేవిధంగా అందరూ ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి అందరూ మీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు మీకు అందరికీ 6 గ్యారెంటీలు మాకు ఎంత ఉంది, ఆయన ఆరోగ్యాలు, అదేవిధంగా 6 గ్యారెంటీలు ప్రజలు 6వ తారీఖు 6 గ్యారెంటీలు మీరందరూ కోరుకున్నట్టుగా ఈరోజు ఈ జన్మదిన వేడుక మీ అందరి సమక్షంలో జరుపుకోవడం నిజంగా కూడా చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఇక్కడ చెన్నారెడ్డి భరత్ చంద్ర రెడ్డి గారు మన కొరకు ఎంతో కృషి చేసి ఆర్మిషన్లు కష్టపడుకుంటూ నిద్ర లేని రాత్రులు గడిపి ఈరోజు ఇసుక గడియల కొరికే మొత్తం యావత్ మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల ఈ రోజు కొరకు మీరందరూ వేచి చూస్తున్నందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటా. ఏ ఒక్క కార్యకర్తను వదలను. నిజంగా మన కొరకు కష్టపడిన నాయకుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆర్మిషన్ నా కొరకు కష్టపడ్డ నాయకుడిని నేను మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటా, మీ గుండెలో నిద్రపోతాను.
అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా నా జన్మదిన పురస్కరించుకొని 100 యూనిట్ల వరకు ఈరోజు రక్తదాన శిబిరం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా చేసి రక్తదానం చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.